श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। శ్రీ సాయి భక్త అనుభవ సంహిత ఎస్పి ధూమల్ అక్టోబర్ 16, 1936 నాసిక్, అక్టోబర్ 28, 1936 షిరిడి. రాహబహదూర్ ఎస్పి ధూమల్ బిఏ ఎల్ఎల్బి ప్లీడరు, వయస్సు 63 సంవత్సరములు, బ్రాహ్మణుడు, నాసిక్. బాబాతో మీ అనుభవాలేమిటి అని మీరు అడిగిన ప్రశ్నకు నేను ఏమి సమాధానం చెప్పగలను? ఒకటా రెండా? ప్రతిరోజు ప్రతి క్షణము బాబా నాకు అనుభవాలను ప్రసాదిస్తూనే ఉన్నారు. నా జీవితంలో బాబా ప్రమేయం లేని సంఘటన అంటూ ఏదీ లేదు. అది ఎంతటి చిన్న విషయమైనా నేను చేసే ప్రతి పని, వేసే ప్రతి అడుగు బాబాచే నిర్దేశింపబడిందే.
అలాంటప్పుడు దేనిని నా అనుభవంగా చెప్పగలను? బయట ప్రపంచం నా మాటలు నమ్మకపోవచ్చు. నేను ఆ విషయం పట్టించుకోను. వాస్తవానికి ఎవరైనా తమ అనుభవం వెల్లడి చేయకపోవడానికి ఎదుటివారు ఆ అనుభవాన్ని నమ్మకపోవటం ఒక కారణం కావచ్చు. ప్రతి భక్తుడు తనకు కలిగిన అనుభవం తనకు మాత్రమే సంబంధించినదని, అది తన ఐహిక, ఆధ్యాత్మిక ప్రయోజనాల కోసమే ప్రసాదింపబడిందని అనుకుంటాడు. అంతేకాని అజ్ఞానులు, కువిమర్శకులు, అకారణంగా అపహరించే వారితో నిండి ఉండే సామాన్య ప్రజానీకానికి వెల్లడి చేయడానికి కాదని అనుకుంటాడు. అయితే పట్టుగ పట్టుదల గల చరిత్రకారులు తాము వ్రాస్తున్న గ్రంథాలకు మెరుగులు దిద్దుకోవటానికి భక్తుల ఆంతరంగిక రహస్యాలను, అనుభవాలను వెలికి తీసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తుంటారు. కానీ గోప్యంగా ఉంచుకున్న తన అనుభవం వ్యక్తం చేసేటప్పుడు ఆ అనుభవం యొక్క జీవము, సారణము నాశనమైపోతుందని భక్తుడు భావిస్తాడు. శరీర ధర్మశాస్త్రజ్ఞుడు ప్రాణమున్న జీవిని అణువణువు పరీక్షించదలిచి తనకు కావలసిన భాగాలను కోసి మైక్రోస్కోప్లో పెట్టి పరీక్షిస్తాడు. ఆ ప్రక్రియలోనే జీవి యొక్క ప్రాణం పోతుంది. చివరకు అతను పరీక్షించేది నిర్జీవ పదార్థాన్నే. బాబా గురించి తెలుసుకోవాలంటే స్వయంగా బాబా ఇచ్చే అనుభవాలను పొంది తెలుసుకోవటమే ఉత్తమమైన మార్గం. బాబా ఎక్కడికి వెళ్ళలేదు. వారు ఇప్పటికీ జీవించే ఉన్నారు. మహాసమాధి ముందు కన్నా ఇప్పుడు తమ కర్తవ్యాన్ని మరింత ముమ్మరంగా నిర్వహిస్తున్నారు. శ్రద్ధ గల వారికి ఈనాటికి వారి సన్నిధి అనుభవక వైద్యం. కానీ అలా శ్రద్ధను పెంపొందించుకోకుండా ఇతరుల అనుభవాలను తెచ్చుకోవాలని ప్రయత్నించినప్పుడు ఒక వ్యక్తి నుండి మరొక వ్యక్తికి అనుభవాలు చేరే క్రమంలో వాటిలోని భావ ప్రకటన అస్పష్టమవుతుంది. శక్తి తరిగిపోయి బలహీనమవుతుంది. స్వభాషలో వ్యక్తం చేసిన అనుభవాలకు ప్రాముఖ్యత, శక్తి ఉంటాయి. నేను చెప్పిన అనుభవాలను మీరు ఆంగ్లంలోకి అనువదించి పాఠకులకు అందిస్తారు. ఇలా భాషాంతరీకరణము చేసే ప్రక్రియలో మూల భావానికి లేదా అనుభవానికి జరిగే నష్టము తీవ్రంగానే ఉంటుంది. ఏదైనా మీరు బాబాను గురించి కొన్ని వాస్తవాలు అడుగుతున్నారు కాబట్టి నేను యథార్థమని దృఢంగా చెప్పగలిగిన నా అనుభవాలను కొన్నింటిని వివరిస్తున్నాను. నేను మొదట 1903లో శ్రీ గజానన్ మహారాజ్ యొక్క భక్తుడను. ఆయనను శ్రీమాన్ గోపాలరావు బూటి దగ్గరకు తీసుకువెళ్ళాను. సుమారు 1907లో నేను ప్రథమంగా బాబాను దర్శించాను. ఆ ప్రథమ దర్శనంలోనే వారి అసాధారణమైన వ్యక్తిత్వము నన్ను అమితంగా ఆకర్షించింది. బూటీని కూడా బాబా వద్దకు తీసుకెళ్ళాను. అలా తీసుకువెళ్ళడం బాబా ప్రేరణగానే భావిస్తున్నాను. అతను కూడా బాబా భక్తుడయ్యాడు. అతను నిర్మించిన భవంతిలోనే బాబా భౌతిక దేహం సమాధి చేయబడింది. అది ఈనాడు సమాధి మందిరంగా రూపొంది ఎందరో భక్తులు బాబాను పూజించుకోవటానికి అవకాశం ఏర్పడింది. అతను బాబాకు చేసిన సేవలలో అది చిరస్మరణీయమైనది. బాబాతో నా అనుభవాలు అని చెప్పటానికి సాధ్యం కాదు. ఎందుకంటే నా జీవితంలోని ప్రతి చర్య, ప్రతి సంఘటన బాబాచే మలచబడింది. బాబా తత్వాన్ని నాలాంటి భక్తుల వారు చేసిన, ఇంకా చేస్తున్న సహాయాన్ని తెలియజేసే బాబా చర్యలను, ప్రబోధాన్ని మీతో పంచుకుంటున్నాను. ఒకసారి బాబా నాతో, నిన్ను అడుగు అడుగునా కాపాడుతున్నాను, లేకుంటే నీకేమయ్యేదో ఆ భగవంతుడికే ఎరుక అన్నారు. అది అతిశయోక్తి కాదు. మరోసారి మేమిద్దరమే ఉన్నప్పుడు బాబా, బావు నాకు రాత్రంతా నిద్ర పట్టలేదు. బాబా నన్ను బావు అని పిలిచేవారు. నేను ఎందుకు బాబా? బాబా రాత్రంతా నీ గురించే ఆలోచిస్తూ ఉన్నాను. వారు మాటలు విన్నంతనే నాలో ఆశ్చర్యము, ఆనందము, కృతజ్ఞత, ప్రేమ, అభిమానము ముప్పిరిగొని ఆనంద బాష్పాలుగా పెళ్ళుబికాయి. వారికి నాపై ఎంత ప్రేమ ఉన్నదో
నా కోసం ఎంత శ్రమ తీసుకున్నారో. నేను ఎప్పుడూ బాబా గురించి ఆలోచిస్తున్నట్లే వారు కూడా నా గురించి ఆలోచించేవారు. కానీ నా ఆలోచన ప్రేమతో నిండి ఉన్నప్పటికీ అది శక్తి లేనిది, వారికి నిజమైన సేవ చేసుకోలేనిది. బాబా నాపై చూపే ప్రేమలో అతీతమైన శక్తి ఉండి అడుగడుగునా నన్ను కాపాడుతూ ఉండేది. వారు త్రికాలజ్ఞులు కాబట్టి నేను చేసే ప్రతి పని, చేసే ప్రతి అడుగు సరి అయినదో కాదో తెలుసుకొని సరి అయిన మార్గంలో నడిపించేవారు. నన్ను సర్వదా జాగృతతో గమనిస్తూ రాబోయే ప్రమాదాల నుండి కాపాడి నాకు మంచి జరిగేటట్లు చూసేవారు. ఈ విషయాన్ని రుజువు చేసేందుకు ఎన్నో నిదర్శనాలు ఉన్నాయి. నేను పొందుతున్న మేలు ఏదైనా అది బాబా ప్రసాదించినదే. దీనిని ఇతరులు నమ్మకపోవచ్చు, కానీ బాబా నాకు సహాయపడిన కొన్ని సందర్భాలు ఎంత స్పష్టమైనవంటే సరైన దృక్పథం కల జిజ్ఞాసులు ఎవరైనా బాబా మాటల్లోని, నా మాటల్లోని సత్యాన్ని అంగీకరిస్తారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निशरद बाबूजी की जय. బాబాకు నేను తరచూ జాబులు వ్రాస్తుండేవాడిని. మాధవరావు దేశపాండే వాటిని బాబాకు చదివి వినిపించి వారు చెప్పిన విధంగా నాకు సమాధానాలను వ్రాస్తుండేవాడు. బాబా సశరీరులుగా ఉన్నప్పుడు కూడా కొన్ని సందర్భాల్లో నా సమస్యల పరిష్కారానికై బాబాను ప్రార్థించి పటం ముందు చీటీలు వేసేవాడిని. ఆ చీటీలో వచ్చిన దాన్ని బాబా ఆదేశంగా భావించి పాటించేవాడిని. బాబా మహాసమాధి అనంతరం కూడా ఇదే పద్ధతిని కొనసాగిస్తున్నాను. ఇది సమాజానికి శాస్త్ర విరుద్ధంగా, అవివేకంగా అనిపించినప్పటికీ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నాను. ఈ పద్ధతి ద్వారా బాబా నాకు ఇచ్చిన ఆదేశాలు ఎప్పుడూ శ్రేయోదాయకంగానే ఉండేవి. ఆరోగ్యపరమైన విషయాలు. నాసిక్ మెయిన్ రోడ్లోనున్న మా పూర్వీకుల ఇంట్లో నా జీవితాంతం నివసించాను. ఒకసారి నాసిక్లో ప్లేగు వ్యాధి ప్రబలింది. మా ఇంట్లో కూడా చచ్చిన ఎలుకలు కనిపించాయి. వెంటనే ఈ విషయం ఉత్తరం ద్వారా బాబాకు తెలియజేశాను. నేను బాబా ఆదేశం లేనిదే ఏ పని చేసేవాడిని కాదు. సదా వారి రక్షణలో ఉన్నందువల్ల వారి సమాధానం వచ్చే వరకు ఆ ఇంట్లోనే గడపటం క్షేమమని భావించి అక్కడే ఉన్నాను. నేను వేసే ప్రతి అడుగులోనూ తాము మార్గదర్శకత్వం వహిస్తున్నామని బాబా చెప్పేవన్నారు. నాకు బాబా మాటలపై సంపూర్ణ విశ్వాసం ఉంది. నాసిక్లోనూ ఇతర ప్రదేశాల్లోనూ జరగబోయే సంఘటనలు సర్వము బాబాకు తెలుసు. ఒక పసిబిడ్డలా బాబాపై ఆధారపడిన నాకు ఎటువంటి హాని కలగకుండా కాపాడుతారన్నది నా నమ్మకం. గత 29 సంవత్సరాలుగా నేను వారిపై పెట్టుకున్న ఈ నమ్మకం ఏ ఒక్క విషయంలోనూ వమ్ము కాలేదు. ఆ ఇల్లు విడిచి వేరే ఇంటికి మారిపోమని బాబా నుండి సమాధానం రావడంతో నాసిక్లోని మరొక బంగ్లాకు నివాసం మార్చాను. కానీ ఆ బంగ్లాలో చేరిన రాత్రే నా సోదరుని కుమారుని పడక దగ్గర చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది. ఈ విషయాన్ని బాబాకు మళ్ళీ ఉత్తరం ద్వారా తెలియజేస్తూ తిరిగి మరో ఇంటికి మారమంటారేమో తెలపమని కోరాను. ఈసారి మారవద్దని బాబా నుండి సమాధానం వచ్చింది. డాక్టర్లు, స్నేహితులు ఆ బంగ్లాలో ఉండటం క్షేమం కాదని వేరే ఇంటికి మారిపోమ్మని సలహా ఇచ్చారు. కానీ నాకు బాబా మాటే వేదవాక్కు. వారి కృప నాపై ఉన్నంత వరకు ఏ ఆపద సంభవించదని నా నమ్మకం. అందువల్ల ఎవరి సలహాలు పాటించకుండా అక్కడే నివసించసాగాను. ఇలా కొన్ని రోజులు గడిచిన తర్వాత పనివాళ్ళ గడపలోనూ, ఇంటి లోపల, బయట ఆవరణలోనూ చచ్చిన ఎలుకలు ఎన్నో కనిపించాయి. చివరకు మేము త్రాగటానికి, వంటకు ఉపయోగించే మంచినీటి బావిలో కూడా చచ్చిన ఎలుక ఒకటి కనిపించింది.
ఇక ఆ బంగ్లాలో ఉండటం మంచిది కాదని తోచి అన్ని విషయాలు బాబాకు వివరంగా జవాబు వ్రాసి ఇల్లు మారేందుకు అనుమతించవలసిందిగా ప్రార్థించాను. ఈసారి బాబా తప్పక అంగీకరిస్తారని తలచి సామానంతా సర్ది బజార్లో వీధిలోనున్న మా ఇంటికి బండి మా ఇంటికి బండిలో పంపాను. తర్వాత కుటుంబంతో సహా వేరే బండిలో ఆ ఇంటికి చేరి తాళం తీయటానికి ప్రయత్నిస్తుండగా ఇంతలో షిరిడీ నుంచి వచ్చిన ఉత్తరం అందింది. అందులో మనం నివసిస్తున్న ఇంటిని ఎందుకు విడిచిపెట్టాలి? అప్నా కసాలా సొడావే తేచే దాహవే రాహ్వే అని ఉంది. నేను మరేమీ ఆలోచించలేదు. బాబా ఆజ్ఞను శిరసావహించి వెంటనే ఖాళీ చేసి బంగ్లాకు తిరిగి వెళ్ళి అక్కడే నివసించసాగాను. నీటి విషయంలో మాత్రం కాస్త జాగ్రత్త వహించాము. గోదావరి నుండి నీటిని తెప్పించి వాడుకోసాగాము. నేను చేసిన పని అవివేకంగా ప్రమాదకరమైనదిగా అనిపించినా మాకు ఎటువంటి హాని జరగలేదు. నాసిక్లో ప్లేగు బాగా వ్యాపించి దినానికి 14-15 మంది చనిపోతున్నా బాబా మమ్మల్ని అదే ఇంట్లో నివసించమని ఆదేశించారు. వారి అనుగ్రహంతో మేము క్షేమంగా ఉండగలిగాము. నా యందు బాబా అనుగ్రహం ప్రాపంచిక విషయాలకే పరిమితం కాలేదు. 1909లో నా భార్య మరణించింది. ఆమె ఆత్మశాంతి కోసం ప్రతి నెల మాసికం పెట్టేవాడిని. 6వ మాసికం పెట్టవలసిన సమయం ఆసన్నమైంది. అప్పుడు కూడా ఈసారి మాసికం 4 షిరిడీలో పెట్టు, మీ భార్యకి సద్గతి ప్రసాదిస్తాను అన్నారు. వారి మాట ప్రకారమే 6వ మాసికం షిరిడీలో పెట్టాను. బాబా 15 రూపాయలు దక్షిణ అడిగారు. నేను సమర్పించాను. బాబా మాటలపై నాకు అచంచల విశ్వాసం ఉంది. వారి మాటలు అక్షర సత్యాలని అనేక రుజువులు దొరికినందువల్ల ఆయన పట్ల నా విశ్వాసం ఎంతో దృఢపడింది. అదే నేను రుజువుపరచలేని విషయాల పట్ల కూడా నమ్మకం ఏర్పడటానికి దోహదం చేసింది. అందువల్ల బాబా అనుగ్రహంతో నా భార్య సద్గతి పొందిందని నేను సంపూర్ణంగా నమ్ముతున్నాను. అప్పటికి అంటే 1909 నాటికి నా వయసు 36 సంవత్సరాలు. ఆరోగ్యంగా ఉన్నాను. పేరున్న న్యాయవాదిని. దానికి తోడు మాకు సంతానం లేకుండా నా భార్య చనిపోయినందువల్ల నా స్నేహితులు, బంధువులు నన్ను ద్వితీయ వివాహం చేసుకోమని ఒత్తిడి చేయసాగారు. వీరిలో నాగపూర్ చెందిన న్యాయవాది, మా మామగారైన రావ్ బహదూర్ బాపురావ్ దాదా కింకేడ్ ఎంఏ కూడా ఉన్నారు. బాబా అనుమతి లేనిదే నేను ఏ పని చేయనని మా మామగారికి చెప్పాను. అందువల్ల ఆయన నన్ను షిరిడీ తీసుకెళ్లారు. ముందు ఆయన ఒక్కరే లోపలికెళ్ళి బాబాతో మాట్లాడి 5 నిమిషాల్లో తిరిగి వచ్చారు. బాబా కళ్ళలో విముఖత కనిపించిందని, వారి ఆజ్ఞ లేకుండా ద్వితీయ వివాహం చేసుకోవద్దని మా మామగారు నాకు చెప్పారు. బాబా ఆజ్ఞకు విరుద్ధంగా నేను ఏనాడు నడుచుకోలేదు. ఈనాడు వరకు బాబా నా వివాహానికి సమ్మతించలేదు. దాంతో నా జీవితమంతా ఆనందమయ ఒంటరితనంతోనే గడిపాను. నేను ప్రాపంచిక జీవితంలో సాధించిన విజయాలు ఎనలేనివి. వృత్తిపరంగా నా విజయ పరంపరలో మహత్తరమైనవి. నేను ఆర్థికంగా ఎంతో ఎదిగాను. దానికి నేను చెల్లిస్తున్న ఆదాయపు పన్ను నిదర్శనము. ఇదంతా బాబా అనుగ్రహంతోనే సాధ్యమైంది. ఇన్ని విజయాలు సాధించినప్పటికీ వారు నన్ను ప్రాపంచిక బంధాల నుండి దూరంగా ఉండేటట్టు చేశారు. బాబా నాకు విజయవంతమైన ఐహిక జీవితం ప్రసాదించిన తర్వాత పారమార్థిక విషయాల వైపు నా దృష్టిని మరలించారు. వారి చర్యలు, నిగూఢాలు, అన్యూహాలు నా ప్రాపంచిక పారమార్థిక విషయాల పట్ల చింత లేకుండా వారి చెంత శరణాగతి పొందటానికి వారి ఆదేశం అందిన వెనువెంటనే అన్నీ వదిలి వెళ్ళిపోయేందుకు నన్ను సమాయత్తపరిచారు. బాబా అనుమతితో నేను ప్రజోపయోగ కార్యాలు చేపట్టాను. వీటన్నిటిలో బాబా యొక్క అద్భుత సహాయం కనిపించింది. కొన్ని సంఘటనలు నమ్మశక్యం కానివిగా ఉన్నందువల్ల
వాటిని మీకు చెప్పటానికి సందేహించాను. కానీ నేను ఇ- ఇతరుల నమ్మకాలను, అపనమ్మకాలను పట్టించుకోను. మీరు వాస్తవాలు చెప్పమన్నారు కాబట్టి నా అనుభవాలను జరిగినట్లుగా చెప్తున్నాను. నా న్యాయవాది వృత్తిలో బాబా సహాయపడిన సంఘటనలు ఉదాహరించిన తర్వాత ప్రజోపయోగ కార్యక్రమాల్లోనూ వారు నాకు ఎలా తోడ్పడ్డారో వివరిస్తాను. సుమారు 25 సంవత్సరాల పూర్వం షిర్డీ నుండి ఒక క్రిమినల్ కేసు వచ్చింది. బాబు చాలా గ్రామాల్లో మాదిరిగానే షిర్డీలో కూడా పార్టీ తగాదాలు, ముఠా కక్షలు ఉండేవి. ఒక మార్వాడి స్త్రీపై దౌర్జన్యం చేసి ఆమె గౌరవానికి భంగం కలిగించారన్న నేరారోపణపై బాబా సేవకుడైన రఘుని మరో 5గురిని అరెస్ట్ చేశారు. ఆ నేరాన్ని ప్రత్యక్షంగా చూసిన సాక్షులు చాలా మంది ఉన్నట్టు చూపించారు. న్యాయమూర్తి వాళ్ళకి 6 నెలలు కారాగార శిక్ష విధించారు. తాత్యా కోతే పాటేల్ వీళ్లపై ప్రత్యేకమైన అభిమానం తాత్యా తాత్యా కోతే పాటేల్కు వీళ్లపై ప్రత్యేకమైన అభిమానము, జాలి ఉన్నాయి. వాళ్ళని ఎలాగైనా విడుదల చేయించాలని తలచి న్యాయమూర్తి ఇచ్చిన తీర్పు ప్రతులను తీసుకొని అప్పుడు షిర్డీలో ఉన్న ప్రముఖ న్యాయవాదులైన దీక్షిత్తు, కాబర్డే మరియు మేజిస్ట్రేట్గా రిటైర్ అయిన హెచ్వి సాటే తదితరుల వద్దకు వెళ్ళాడు. వారందరూ ఆ ప్రతులను చదివి తీర్పు చాలా బలంగా ఉందని, అప్పీల్ చేసిన ప్రయోజనం స్వల్పమేనని చెప్పారు. తాత్యా బాబాను ఆశ్రయించాడు. బాబా బావు దగ్గరికి పేపర్లు తీసుకుపో అని ఆదేశించడంతో తీర్పు ప్రతులతో తాత్యా నాసిక్ వచ్చి నన్ను కలిశాడు. అతని వాటిని చదివిన తర్వాత నాకు నిరాశ కలిగింది. అప్పీల్ చేసిన కేసు గెలిచే అవకాశం కొంచెం కూడా కనపడలేదు. అందువల్ల దీన్ని బొంబాయికి కానీ అహ్మద్నగర్లో ఉన్న ప్రముఖ న్యాయవాదుల దగ్గరకు కానీ తీసుకువెళ్తే మంచిదని బాబాకు చూపించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని తీసుకువెళ్తే మంచిదని తాత్యాను సూచించాను. కానీ తాత్యా నాకు బాబా ఆదేశాన్ని గుర్తు చేయటంతో ఇక ఆ విషయంలో నా బాధ్యత కానీ నాకు మరో మార్గం కానీ ఏమీ లేదని అర్థమైంది. నేను మాట్లాడకుండా కేసును పరిశీలించి అప్పీలు పిటిషన్ వ్రాసి డిస్ట్రిక్ట్ మేజిస్ట్రేట్ ఇంటికి తీసుకెళ్లాను. ఆయన అదేమి చదవకుండా విషయమేమిటో తెలపమని అడిగారు. కేసు విషయం క్లుప్తంగా వివరించాను. ఆయన అంతా విని నిందితులపై కేసు చాలా బలంగా ఉన్నట్లు కనిపిస్తుంది. దీనిపై నీ అభిప్రాయం ఏమిటి అని అడిగారు. అసలు ఆ కేసు, అంతకుముందు సాక్షులు, వీటన్నిటికీ ముఖ్య కారణం గ్రామంలోని ముఠా తగాదాలని, వాటి వల్లే నేరం ఆరోపించబడిందని చెప్పాను. నువ్వు అలాగే అనుకుంటున్నావా అని మేజిస్ట్రేట్ అడిగారు. అనుకోవటం కాదు, అలాగే జరిగిందని నేను ప్రగాఢంగా నమ్ముతున్నట్లు జవాబు చెప్పాను. మేజిస్ట్రేట్ ఇంకేం ఆలోచించలేదు. నేను వ్రాసి తెచ్చిన అప్పీలు పిటిషన్పై వాస్తవాలను ప్రస్తావిస్తూ తీర్పు వ్రాశారు. నిందితులను విడుదల చేస్తున్నట్లు చెప్పారు. ఆ తర్వాత మేజిస్ట్రేటు, మీ షిర్డీ సాయిబాబా ఎలాంటివారు? వారు హిందువా, ముస్లిమా? వారు మీకేం బోధిస్తారని అడిగారు. సాయిబాబా హిందువు కాదు, ముస్లిము కాదు, ఈ రెండిటికీ అతీతులు అని జవాబిచ్చాను. వారు బోధించిందేమిటో నేను వివరించలేనని, స్వయంగా వారిని దర్శించి తెలుసుకోవాలని చెప్పాను. వీలు చూసుకుని సాయిబాబాను దర్శిస్తానని మేజిస్ట్రేట్కు నాకు మాట ఇచ్చారు. వాస్తవానికి ఆ తర్వాత వేసవిలో ఒక రోజున ఆయన బాబాను దర్శించాలని షిరిడీ బయలుదేరి ఎండ తీవ్రంగా ఉండటంతో కోపరుగా నుండి వెనుతిరిగారు. కేసు పూర్వాపరాలు క్రింద కోర్టు తీర్పు పరిశీలించకుండా, పోలీసులకు, పబ్లిక్ ప్రాసిక్యూటర్కు నోటీసులు ఇవ్వకుండా ముద్దాయిలను విడుదల చేయాలన్న ఆయన నిర్ణయము, ఆ వెనువెంటనే బాబాను గురించి అడగటము, ఇదంతా బాబా మహిమ వల్లనే జరిగిందనటానికి నిదర్శనము. ఆ విషయాన్ని ఈ క్రింది సంఘటన బలపరుస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ निसरद बाबू जी की जय.
सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री సాయినాథుని శరత్ బాబూజీకి జై. నేను అహ్మద్నగర్ నుండి షిరిడీ చేరాను. ఆ రోజు షిరిడీలో దీక్షిత్ కుమార్తె మరణించింది. విషాదవదనాలతో ఆమె అంత్యక్రియలకు వెళుతున్న భక్తులలో కొందరిని పిలిచి, వెళ్ళిపోకండి, మీకొక చమత్కారం చూపిస్తాను అని బాబా అన్నారు. కానీ భక్తులకు ఏ చమత్కారము కనిపించినందున వాళ్ళు అంత్యక్రియలకు వెళ్ళిపోయారు. ఆ తరువాత కాసేపటికి ప్రభు తదితరులు విడుదలకు సంబంధించిన వార్తతో నేను షిరిడీ చేరాను. బాబా చూపిస్తానని చెప్పిన చమత్కారం అదేనని భక్తులు అప్పుడు గ్రహించారు. నా వృత్తికి సంబంధించిన మరో కేసు విషయం తెలియచేస్తాను. ఈ కేసు 3 సోదరులకు సంబంధించినది. వీరు తమ ప్రత్యర్థులను తీవ్రంగా గాయపరిచారని వారిపై క్రిమినల్ కేసు మోపబడి నేరం నిరూపింపబడింది. గాయపడిన వారిలో ఒకరికి ఎముక విరిగి 20 రోజులు ఆసుపత్రిలో చికిత్స పొందినట్లుగా కూడా చెప్పబడింది. పై 3 తరపున నేను వాదించడానికి ఒప్పుకుని అప్పీలు మెమో తయారు చేసుకుని ముందు జామీనుకు ప్రయత్నించాను. కేసు బలంగా ఉన్నందున నిందితులకు జామీను ఇవ్వడానికి వీలు పడదని సెషన్స్ కోర్టు న్యాయమూర్తి అనగా సీనియర్ ఐరోపా అధికారి చెప్పాడు. నేను ఒక్కసారి బాబాను స్మరించుకుని జడ్జి వైపు తిరిగి ప్రాసిక్యూషన్ వారు చెప్పిన విషయం నమ్మశక్యంగా లేదని, ఎముక విరిగిందని చెప్పబడుతున్న ధృవపత్రం ఏ డిగ్రీలు సర్టిఫికేటు లేని ఒక నాటు వైద్యునిచే ఇవ్వబడిందని చెప్పాను. మరియు నిందితులు 3 రైతులని, వ్యవసాయమే వారి జీవన ఆధారమని, వాళ్ళు జైలులో కూర్చుంటే వ్యవసాయం దెబ్బతింటుందని చెబుతూ వాళ్లపై శిక్ష ఖాయమైతే వాళ్ళని అప్పుడు జైలుకు పంపవచ్చని వాదించాను. వెంటనే న్యాయమూర్తి జామీను మంజూరు చేశారు. కొద్ది రోజుల తరువాత కేసు విచారణకొచ్చింది. నేను వాదించబోయేది ఖైదీలను విడుదల చేసేందుకా లేక కేవలం క్షమాభిక్ష కొరకా అని పబ్లిక్ ప్రాసిక్యూటర్ నన్ను అడిగాడు. క్షమాభిక్షకైతే తాను వ్యతిరేకించను అన్నారు. తీర్పు బలంగా ఉన్నప్పటికీ బాబాపై భారం వేసి ఖైదీల విడుదల కోసమే వాదిస్తానని చెప్పాను. ఒక నాటు వైద్యునిచే ఇవ్వబడిన ధృవపత్రాన్ని ఆధారం చేసుకుని ప్రమాదకరంగా గాయపరచారని చెప్పడం సబబు కాదని వాదించాను. నేను శిక్ష రద్దు కొరకు వాదించడం మొదలుపెట్టినా చివరికి సాధ్యమైనంత వరకు శిక్షను తగ్గించమని న్యాయమూర్తిని వేడుకున్నాను. అందుకు న్యాయమూర్తి, నేను కోర్టు వారిని క్షమాభిక్ష కొరకే అభ్యర్థిస్తున్నప్పుడు అంతసేపు వాదించకుండా ఉండాల్సింది అంటూ ఒక నాటు వైద్యుడికి ఇచ్చిన ధృవపత్రం ఆధారంగా ప్రత్యర్థిని తీవ్రంగా గాయపరచారని ఎలా చెబుతున్నావు అని ప్రాసిక్యూటర్ను అడిగాడు. ప్రత్యర్థి 20 రోజులు చికిత్స పొందాడు కదా అని ప్రాసిక్యూటర్ జవాబు చెప్పాడు. అప్పుడు న్యాయమూర్తి, మీ వాదన 3వ తరగతి మెజిస్ట్రేటు ముందు ప్రవేశపెట్టదగినది. నీవు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ముందు వాదిస్తున్నావు అన్న విషయం మరచిపోయావు అని గద్దించాడు. దీని తరువాత ప్రాసిక్యూటర్ మౌనం వహించాడు. దాంతో వాదన ముగిసింది. న్యాయమూర్తి అప్పీలుదారులను విడుదల చేశాడు. నా ప్రజా సంబంధిత కార్యక్రమాల గురించి మొదట చెప్పవలసినది ఏమంటే, నేను నాసిక్ జిల్లా లోకల్ బోర్డు అనధికార అధ్యక్షునిగా ప్రభుత్వంచే నియమింపబడ్డాను. ఆ పదవిని నేను 1/11/1917 నుండి 13/5/1925 వరకు నిర్వహించాను. ఆ పదవిలో ఉన్నప్పుడు వేల కొలది సంతకాలు స్వయంగా అనగా నా సంతకంతో తయారు చేయబడిన స్టాంపు ఉపయోగించకుండా పెట్టవలసి ఉంది. దీనికి రోజులో చాలా సమయం కేటాయించవలసి వచ్చేది. దీని ఫలితంగా నా న్యాయవాద వృత్తికి సమయం దొరకక అది బాగా కుంటుపడింది. నేను కట్టే ఆదాయపు పన్ను 260 రూపాయల నుండి సున్నాకు పడిపోయిందంటే నా సంపాదన ఎంత తరిగిపోయిందో తెలుసుకోవచ్చు. కానీ నా ఈ త్యాగానికి గుర్తింపుగా
1927లో నాకు రావ్ బహదూర్ అనే బిరుదు ప్రదానం చేయబడింది. అది ఏమీ అంత పెద్ద గుర్తింపు కాకపోయినా దానికి తగిన ప్రాధాన్యత దానికి ఉన్నది కదా. బాబాపై భారం వేసి నా పని నేను నిర్వహించుకుంటూ పోయాను. ప్రతిరోజు జవాను ఆఫీసు పేపర్లను తెచ్చి నా టేబుల్పై ఉంచేవాడు. ఒక్కొక్క పేపరుపై నేను సంతకం పెడుతుంటే జవాను ఆ సంతకాన్ని బ్లాటింగ్ పేపర్తో అద్ది ప్రక్కన పెడుతుండాలి. ఇలా పేపర్లన్నింటిపై సంతకాలు పెట్టడానికి చాలా సమయం పట్టేది. ఒకరోజు నేను సంతకాలు పెట్టడానికి ఉపక్రమించాను. ఇంతలో నాకు బాగా తెలిసిన, నేను గౌరవించే ఒక వ్యక్తి నన్ను కలవడానికి వచ్చాడు. సంతకాల పని మరుసటి ఉదయానికి వాయిదా వేసి అతనితో అర్ధరాత్రి వరకు మాట్లాడుతూ గడిపాను. తరువాత జవానును భోజనానికి పంపి నేను నిద్రపోయాను. మరునాటి ఉదయం ఊరు వెళ్లాల్సిన పని ఉండి పేపర్లపై సంతకాలు పెట్టకుండా ఆఫీసుకి పంపాను. తిరిగి రాత్రికి కానీ రాలేకపోయాను. యథావిధిగా సంతకాలు చేసేందుకు కూర్చున్నప్పుడు ఆ రోజు తాలూకు పేపర్లు మాత్రమే కనిపించాయి. ముందు రోజు సంతకాలు చేయని పేపర్లను తెప్పించి చూస్తే వాటి అన్నిటిపై నా సంతకాలు ఉన్నాయి. ఆశ్చర్యం! నేను చేయకుండానే వేల పేపర్లపై నా సంతకం ఉండడం ఎలా సాధ్యమైంది? అది బాబా యొక్క మానవాతీత శక్తి వల్లే సంభవమైనదని నేను గ్రహించాను. అలాగే బాబా చేసిన మరొక అద్భుత చర్య గురించి తప్పక చెప్పాలి. డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ప్రాథమిక పాఠశాలలన్నీ నా ఆధీనంలో ఉండేవి. ఒకసారి నెల మొదటి వారంలో దీపావళి సెలవులు వచ్చాయి. టీచర్లందరికీ సెలవులకు ముందే జీతాలు చెల్లిస్తే బాగుంటుందని మహమ్మదీయుడైన విద్యాశాఖ అధికారి అభిప్రాయపడ్డాడు. మొదట నేను ఆ విషయం పెద్దగా పట్టించుకోలేదు. 2-3 రోజుల తరువాత అతను అదే విషయం తిరిగి నాకు గుర్తు చేశాడు. నాకు అలా చేస్తే బాగుంటుంది అనిపించి అకౌంట్స్ ఆఫీసరును సంప్రదించాను. ప్రభుత్వం నుండి డబ్బు మంజూరు కాలేదని, అలాంటప్పుడు చెక్కు పంపడం అభ్యంతరకరమని అతను చెప్పాడు. అందువల్ల నేను ఏమీ చేయలేకపోయాను. మరలా విద్యాశాఖాధికారి ఆ విషయాన్ని నా ముందు ఉంచడంతో నేను అతని అభిప్రాయంతో ఏకీభవించి బాబా అనుమతి కోరదలచాను. 2 చీటీలు రాసి బాబా పటం ముందు ఉంచి ఒకదానిని తీయించాను. జీతాలు చెల్లించమనే చీటీ వచ్చింది. నేను వెంటనే చెక్కు వ్రాయించి బ్యాంకుకు పంపి డబ్బు తెప్పించి టీచర్లందరికీ జీతాలిచ్చాము. దీపావళి పర్వదినానికి ముందు జీతాలిచ్చినందుకు అందరూ సంతోషించారు. అయితే అకౌంట్స్ ఆఫీసర్ అభ్యంతరాన్ని త్రోసిపుచ్చి చెక్కు పంపినందుకు ఏమవుతుందో ఏమోనని కొంచెం ఆందోళనపడ్డాను. కానీ బాబా దయ వలన ఏమీ కాలేదు. ఆ తరువాత చాలా కాలానికి జరిగిన ఆడిట్లో ఈ విషయంపై అభ్యంతరం లేవనెత్తారు. దానికి భవిష్యత్తులో అలా జరగకుండా ఉండేందుకు గుర్తుంచుకోవడమైనది అని నేను జవాబు రాసి పంపాను. అది అంతటితో సమసిపోయింది. నా జీవితంలోని ప్రతి మలుపులోనూ, సందిగ్ధ స్థితిలోనూ బాబా నాకు ఎన్నోసార్లు సహాయపడ్డారు. వాటిలో కొన్నింటిని ఎంపిక చేసుకుని మీకు వివరిస్తాను. 1910లో నా సన్నిహిత స్నేహితుడైన గోపాలరావు బూటి నాకు సహాయం చేయదలచి నన్ను ఉన్నత విద్యకై విదేశాలకు, అనగా ఇంగ్లాండు పంపదలచాడు. ఇంగ్లాండులో చదువుకయ్యే ఖర్చు, ప్రయాణపు ఖర్చులు, నేను విదేశాలలో ఉన్నప్పుడు ఇక్కడ ఇంటికయ్యే ఖర్చు అన్నీ తానే భరిస్తానని చెప్పాడు. మేము అన్ని ఏర్పాట్లు చేసుకుని బాబా అనుమతి కోసం వారిని దర్శించాము. క్షేమ: బాబా, బావుని విదేశాలకు, అనగా బిలియత్ పంపించమంటారా? బాబా: ఎందుకట? క్షేమ: ఉన్నత విద్య కోసం, అనగా బారెట్ల. బాబా: అతని అభిరుచి, అనగా ఇలాయత్. దైవేచ్ఛ: విలాయత్. విదేశాలలో, అనగా బిలాయత్ లేదు, ఈ దేశంలోనే ఉంది. అతను ఇంగ్లాండుకు ఎందుకు వెళ్ళాలి? మనం ఎంత జాగ్రత్తగా ప్రణాళికలు వేసుకున్నప్పటికీ అవి తరచుగా తలక్రిందలవుతుంటాయి అని నేను అప్పుడు తెలుసుకున్నాను. 1912లో జేజే హాస్పిటల్లో నాకు ఒక ఆపరేషన్ జరిగింది. అది క్లిష్టమైన ఆపరేషన్. ఆపరేషన్కు ముందు మత్తిచ్చారు. మత్తులోనికి జారే ముందు నేను వెనుకకు తిరిగి చూశాను. నా తలవైపు ఆపరేషన్ టేబుల్ వద్ద బాబా ఒక కుర్చీలో కూర్చొని ఉన్నారు. బాబా నా వెంటనే ఉన్నారు అన్న భరోసా కలిగింది. వారి దయ వలన ఆపరేషన్ విజయవంతంగా జరిగింది. 1915లో నన్ను నాసిక్లో పబ్లిక్
ప్రాసిక్యూటర్ ఉద్యోగంలో చేరమని ప్రభుత్వం ఆహ్వానం పంపింది. నేను 2 రోజులు గడువు అడిగి బాబాను ఉత్తరం ద్వారా సంప్రదించాను. నీవు చేస్తున్న పనే మంచిది, కొత్త దానిని అంగీకరించవద్దు అని బాబా నుండి వెంటనే సమాధానం వచ్చింది. వారి ఆదేశం మేరకు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉద్యోగాన్ని నిరాకరించాను. 1918లో బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు షిరిడి, పూనా మరీ కొన్ని ప్రాంతాలలో ప్రమాదకరమైన జ్వరాలు ఇన్ఫ్లుయెంజా విజృంభించాయి. పూనాలోనున్న నా అన్న భార్యకు ఈ జ్వరం సోకి ప్రమాదకర పరిస్థితి ఏర్పడిందని నాకు తంతి ద్వారా తెలియజేశారు. వెంటనే నేను అవసరానికి 80 రూపాయలు తీసుకుని మా అన్న దగ్గరికి బయలుదేరాను. నాసిక్ నుండి పూనా వెళ్లే దారిలోనే షిరిడి ఉంది కాబట్టి అక్కడ దిగి బాబాను దర్శించి రోగికి ఊది ఆశీస్సులు తీసుకుని వెళదామని తలచాను. వెళ్ళిన రోజే బాబా పలుమార్లు నన్ను దక్షిణ అడిగి నా దగ్గరున్న 80 రూపాయలు తీసేసుకున్నారు. ఇది నాకు అంత మంచి శకునంగా అనిపించలేదు. ఇక నా పూనా ప్రయాణం వలన ఎటువంటి ప్రయోజనం ఉండదు అనిపించింది. అయినా నేను పూనా వెళ్లేందుకు అనుమతించమని బాబాను కోరాను. వారు రాచటీవితో రేపు చూద్దాం ఉద్యాపాహు అన్నారు. అలా అంటూ 3 రోజులు నన్ను షిరిడీలోనే ఉంచారు. అంతలో మా వదిన చనిపోయినట్లు టెలిగ్రామ్ వచ్చింది. అప్పుడు నేను పూనా వెళ్లేందుకు బాబా అనుమతించారు. మా వదిన చనిపోతుందని, నేను అక్కడికి వెళ్ళినా ఫలితమేమీ ఉండదని సర్వజ్ఞులైన బాబాకు ముందే తెలుసు. అందుకే నన్ను షిరిడీలోనే ఆపేశారు. బాబా నిర్ణయానికి గల కారణాలను నేను తెలుసుకోలేను, కానీ ఏ విషయంలోనైనా వారే నిర్ణయం తీసుకోగల సమర్థులు. అందుకే ఎప్పటిలాగే వారిదే తుది నిర్ణయంగా భావించి ఆగిపోయాను. ఈ సంఘటన బాబా మహాసమాధికి కొద్ది రోజుల ముందు జరిగింది. అలా నన్ను షిరిడీలోనే ఉంచి తాము భౌతిక దేహంతో ఉన్న చివరి రోజులలో వారితో గడిపే మహాద్భాగ్యాన్ని నాకు ప్రసాదించారు. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. నేను డిస్ట్రిక్ట్ లోకల్ బోర్డు అధ్యక్షునిగా ఉన్నప్పుడు నా ఆర్థిక పరిస్థితి పూర్తిగా దిగజారిపోయింది. కానీ బాబా దయ వలన క్రమంగా పుంజుకొని మామూలు స్థితికి చేరుకోగలిగాను. నేను 1/9/1930 నుండి 9/4/1932 వరకు దేవార్ సంస్థానానికి రెవెన్యూ మెంబర్గాను, 1932 సంవత్సరాంతం నుండి 1933 ఆగస్టు వరకు సుర్గానా సంస్థానానికి సెక్రటరీగాను పనిచేశాను. నేను నాసిక్లో ఉన్నప్పుడు నా న్యాయవాద వృత్తి కొనసాగిస్తూనే ఉండేవాడిని. అందువల్ల ఒక్కరోజు కూడా ఖాళీ ఉండేది కాదు. నేను సుర్గానా సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు బాబా ఎంతో దయతో నాకు ఏ విధంగా ఆర్థిక సహాయం అందించారో చెప్పడానికి ఈ క్రింది అద్భుత లీలే నిదర్శనం. ఒకరోజు నేను భోజనం చేస్తున్నప్పుడు ఆ సంస్థాన ప్రధాని నా గదిలోకి ప్రవేశించాడు. నేను భోజనం చేస్తున్నందున ఆయనను సగౌరవంగా ఆహ్వానించి ఉచితాసనంపై కూర్చుండబెట్టలేకపోతున్నందుకు క్షమించమని కోరాను. కానీ ఆయన నేరుగా పక్కనే ఉన్న గదిలోకి వెళ్ళి
అక్కడ గోడకు తగిలించి ఉన్న బాబా పటాన్ని కొంతసేపు తదేకంగా చూసి తిరిగి నా దగ్గరకొచ్చి, మీ జీతం 50 రూపాయలు పెంచుతున్నాను అని చెప్పి వెళ్ళిపోయాడు. నా జీతాన్ని పెంచమని నేనసలు అడగలేదు. ఉద్యోగంలో చేరిన 15 రోజులకే నా ప్రయత్నమేమీ లేకుండా నా జీతం పెరగటం బాబా అనుగ్రహమే. బాబా మనపై చూపుతున్న ప్రేమ తల్లి తన బిడ్డపై చూసేటటువంటిదని అర్థమైంది. మావూలీచే చిత్ లేకురాచే హిత్. బాబాను నేను పూజించే విధానం గురించి చెప్తాను. మొదట్లో నా పూజా మందిరంలో బాబా ఫోటోలు ఉండేవి. వాటితో పాటు తరువాత బాబా యొక్క రంగుల చిత్రపటాలు కూడా ఉంచాను. బాబా నిల్చొని జ్ఞానమగ్నులై ఉన్న పెద్ద పటం వాటన్నింటి మధ్యలో ఉండేది. ఆ పటం అంటే నాకు ఎంతో ఇష్టం. మొదట అది రాధాకృష్ణ అయి దగ్గర ఉండేది. దానిని నాకు ఇవ్వమని ఆమెను ఒత్తిడి చేసి తీసుకున్నాను. ఆయా ఇంటి నుండి ఆ పటాన్ని తీసుకొని మసీదు దారిలో పెడుతున్నప్పుడు బాబా నన్ను లోనికి పిలిచి నా చేతిలోనున్న పటాన్ని చూస్తూ, ఏమిటది అని అడిగారు. అందులో మీరున్నారు అన్నాను. బాబా ఇటివ్వు అంటూ పటాన్ని తమ చేతిలోకి తీసుకొని దానిని ముందు వెనుక తదేకంగా చూసి తిరిగిచ్చి ఉంచు అన్నారు. బాబా స్మృతించి ఇచ్చిన చిత్రపటాన్ని వారి చేతుల మీదుగా తీసుకొని పూజించుకోవాలనే నా కోరిక అలా నెరవేరింది. అంతేకాదు, దానిని చూసినప్పుడల్లా, బాబూ, నాకు రాత్రంతా నిద్రలేదు, నీ గురించే ఆలోచిస్తూ ఉండిపోయాను అని బాబా నాతో అన్న సందర్భం గుర్తుకొచ్చేది. బాబా నాకు ప్రసాదించిన కానుకగా భావించి దానిని భక్తితో పూజిస్తున్నాను. ఆ ఫోటోలన్నింటినీ నేను ఎక్కడికి వెళితే అక్కడికి నా వెంటే తీసుకొని వెళ్ళేవాడిని. నేను దేవార్ సంస్థానంలో పనిచేస్తున్నప్పుడు నాసిక్ దేవార్ల మధ్య ఎన్నోసార్లు ప్రయాణించవలసి వచ్చేది. ప్రతిసారి ఫోటోలను నా వెంట తీసుకొని వెళుతుండటం చూసిన దేవార్లోని మా వంటవాడు ఒకసారి, కొన్ని ఫోటోలను ఇక్కడే ఉంచవచ్చు కదా అన్నాడు. అదే ప్రశ్న తరువాత నాసిక్లోని నా సోదరుని కుమారుడు కూడా అడగడంతో అప్పుడు నేను ఆ విషయంగా బాబా నిర్ణయం ఏమిటో తెలుసుకోవాలని తలచి బాబా పటం ముందు చీటీలను వేసేవాడిని. అలా చేసిన ప్రతిసారి ఫోటోలన్నీ తీసుకుని వెళ్ళమని సమాధానం వచ్చేది. నేను పవిత్రంగా భద్రపరుచుకోవడానికి బాబా నాకు కొన్ని వస్తువులు ప్రసాదించారు. ఒకసారి నన్ను 2 రూపాయలు దక్షిణ అడిగి తీసుకుని వాటిని తిరిగి నాకే ఇచ్చి, వీటిని భద్రంగా దాచుకో, ఎవరికి ఇవ్వవద్దు, ఖర్చు పెట్టవద్దు, జాపూన్ ఠేవా కోణాలా దేవు నకో ఖర్చు కరు నకో అన్నారు. ఇంకొకసారి అలాగే మరి 2 రూపాయలు ఇచ్చి పై విధంగానే ఆదేశించారు. ఒకసారి నేను బూటీ కలిసి బాబాను దర్శించాము. బాబా బూటీని 20 రూపాయలు దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. కానీ ఆ మొత్తాన్ని బాబా నాకు ఇచ్చివేశారు. ఇంకొకసారి బూటీ నేను కలిసి బాబాను దర్శించినప్పుడు బాబా బూటీని 30 రూపాయల దక్షిణ అడిగారు. అతను సమర్పించాడు. బాబా ఆ 30 రూపాయలను తన దోసిలిలోకి తీసుకొని దోసిలి మూసి క్రిందకి పైకి ఆడించి వాటిని తమ 2 గుప్పెళ్లలోకి తీసుకొని ఆ గుప్పెడు నాకు, మరో గుప్పెడు బూటీకి ఇచ్చారు. మేము వాడాకెళ్ళి వాటిని లెక్కిస్తే సరిగ్గా చెరి 15 రూపాయలున్నాయి. ఆశ్చర్యపోయాము. అదే కాకుండా వివిధ సందర్భాలలో బాబా నాకు మరో 30 రూపాయలు ఇచ్చారు. అలా బాబా నాకు ఇచ్చిన మొత్తం 69 రూపాయలైంది. వీటిని బాబా నాపై చూపిన ప్రేమకు జ్ఞాపకంగా మాత్రమే గాక నాకు అదృష్టాన్ని తెచ్చిపెట్టే దివ్యమైన నాణేలుగా భావించి చాలా జాగ్రత్తగా దాచుకున్నాను. నిజమైన ప్రేమికుల మధ్య ఇచ్చిపుచ్చుకోవడాలు సహజం. దదాది ప్రతి గృహ్యతి. బాబాకు నాపై గల ప్రేమే నా నుండి దక్షిణ అడిగేటట్టు చేసింది.
నేను కూడా ఆనందంగా దక్షిణ సమర్పించేవాడిని. బాబా స్వీకరించే దక్షిణ వెనుక నిగూఢమైన మర్మం ఉండేదని ఆ తరువాత జరిగే సంఘటనల వల్ల వెల్లడయ్యేది. ఒక్కొక్కసారి భక్తుల దగ్గరున్న డబ్బు మొత్తం చివరి పైసాతో సహా దక్షిణగా తీసుకునేవారు. యస్యానుగ్రహమిచ్చామి తస్య సర్వ హరామ్యహం. అలా నాకు తరచుగా జరిగేది. అటువంటి సమయాలలో నేను ఎలాంటి బాధ విచారం లేకుండా వారు అడిగినప్పుడల్లా సంతోషంగా దక్షిణ సమర్పించేవాడిని. ఎందుకంటే మనకు అన్నీ ఇచ్చేది బాబా కాబట్టి వారు మనకు ఇచ్చేది తిరిగి తీసుకుంటున్నారు. మన వద్ద పైసా కూడా మిగల్చకుండా తీసుకున్నప్పుడు తిరిగి మనకు ఏదో ఒక మార్గం చూపవలసింది కూడా ఆయనే కదా. బాబా అలా ఏర్పాటు చేయకుండా వదిలేసిన సందర్భాలు ఏనాడూ లేవు. 2018లో నాకు జరిగిన ఇటువంటి ఒక అనుభవాన్ని మీకు ముందే తెలియజేశాను. ఇప్పుడు మరో 2 సంఘటనలను వివరిస్తాను. పై సంఘటన జరగడానికి పూర్వం ఒకసారి నేను షిరిడీ వెళ్ళినప్పుడు బాబా నన్ను పలుమార్లు దక్షిణ అడిగి నా దగ్గరున్న డబ్బంతా తీసుకున్న తరువాత మరలా, బాబు నాకు 7 రూపాయలు ఇవ్వు అని అడిగారు. నా దగ్గర లేవని చెప్పగా ఎవరినైనా అడిగి తీసుకుని ఇవ్వమన్నారు. ఇతరులను అడగటం అవమానంగా భావించరాదని తెలియజేసి నాలోని గర్వాన్ని అహంకారాన్ని అణచి అణుకువగా మెలగాలని నాకొక పాఠం నేర్పించారని నా అభిప్రాయం. బాబా నేర్పిన ఈ విషయం నన్నెంతగా ప్రభావితం చేసిందంటే, బాబా మహాసమాధి చెందిన తరువాత నేను షిరిడీ వెళ్ళినప్పుడు ఆనాడు బాబా చేసిన ఇళ్ల వద్ద భిక్ష చేసేవాడిని. బాబా దయ వలన నా అహంకారం అడిగింది. లేకుంటే నా అహంకారం ఇంకా పెరిగి సమాజంలో క్రింద తరగతి వారిని దూరంగా ఉంచేవాడిని. దక్షిణకు సంబంధించిన మరో సంఘటన తెలియజేస్తాను. ఒకసారి బాబా నా దగ్గరున్న డబ్బంతా దక్షిణగా తీసుకొని తిరిగి 50 రూపాయలు అడిగారు. నా దగ్గర పైసా కూడా లేదని చెప్పాను. ఎవరినైనా అడిగి తెమ్మన్నారు. నేను వెళ్ళి ఒకరిని అడిగితే అతను తన దగ్గర డబ్బు లేదని చెప్పాడు. ఆ విషయం బాబాకు తెలియజేశాను. ఈసారి బాబా హెచ్వి సాటే దగ్గరికి వెళ్ళమన్నారు. అలా బాబా తన వద్దకు దక్షిణ కోసం పంపటం సాటేకు సంతోషాన్ని కలిగించింది. సాటేను 50 రూపాయలు అడగమనడంలోని మర్మం నాకు తరువాత తెలిసింది. సాటే రిటైర్ అయిన తరువాత అతనికి పింఛన్ మంజూరైంది. అతను తన 50 రూపాయలు పింఛను అదనంగా రావలసి ఉందని ప్రభుత్వానికి దరఖాస్తు పెట్టుకున్నాడు. ప్రభుత్వం దానిని అంగీకరించింది. డబ్బు కొరకు నన్ను సాటే వద్దకు పంపించటంలోని బాబా ఉద్దేశ్యం అతనికి అదనంగా 50 రూపాయల పింఛన్ మంజూరు అవుతుందన్న విషయాన్ని సూచిస్తుంది. పింఛను మంజూరైన తేదీ, బాబా సాటేను 50 రూపాయలు అడిగిన తేదీ ఒకటే కావడం విశేషం. బాబా సేవకుడైన రఘు తదితరులను సంబంధించిన కేసులో వాళ్ళు నన్ను అడగకుండానే 300 రూపాయలు ఫీజు ఇచ్చారు. నేను అహ్మద్ నగర్ నుండి షిరిడీ వచ్చి 3 రోజులు గడిపాను. బాబా ఆ 3 రోజులలో పలుమార్లు దక్షిణ అడిగి ఈ 300 రూపాయలు మొత్తాన్ని నా నుండి తీసేసుకున్నారు. బాబా అలా చేయడంలోని అంతరార్థం నేను గ్రహించాను. నా గురువు యొక్క సేవకుడిని విడిపించుకోవడం కోసం నేను ప్రతిఫలం ఆశించడం సముచితం కాదు. ఎందుకంటే ఆ కేసు గెలిచి నా ప్రతిభా పాటవాల వల్ల కాదు. బాబా అద్భుత రీతిలో మెజిస్ట్రేట్ మనస్సును నియంత్రించినందువల్లే ఆ కేసు విజయవంతమైంది. నా అనుభవాల సంపుటిని ముగించే ముందు బాబా బోధించిన కొన్ని ఆధ్యాత్మిక సత్యాల గురించి వివరిస్తాను. వారిపై మన నమ్మకం బలపడేందుకు తమ నిజతత్వాన్ని సూచనప్రాయంగా వ్యక్తం చేస్తూ బాబా ఒక విషయం చెప్పారు. ఒకసారి ఒక భక్తుడు దేవుని గురించి మాట్లాడుతున్నప్పుడు, బాబా దేవుడు దేవుడు అని ఊరికే ఎందుకంటున్నావు?
దేవుడు నా జేబులో ఉన్నాడు అన్నారు. ఒక్కొక్కసారి బాబా స్వయంగా వంట చేసి బీదలకు ఆకలిగొన్న వారికి వడ్డించేవారు. అది వారి ప్రేమను దాతృత్వాన్ని తెలియజేస్తుంది. అలా ఒకరోజు మసీదు ఆవరణలో వారు పొయ్యిని వెలిగించి దానిపై పెద్ద హండి పెట్టి వంట చేస్తున్నారు. ఇంతలో మాంసాహారం అంటే ఇష్టపడే ఒక ఫకీరు వచ్చి అందులో కొంత మాంసం వేశాడు. బాబా తయారు చేస్తున్న స్వచ్ఛమైన శాకాహార వంటకం మాంసాహారాన్ని ఇష్టపడేవారి ప్రత్యేక విందుగా మారిపోవడం చూసి అసహ్యంతో బాలాసాహెబ్ మిరికర్, బాబా, మన కడుపు నింపుకోవడం కోసం ఇతర జీవులను ఎందుకు హింసించడం అని అడిగాడు. అప్పుడు బాబా, చంపేవాడే రక్షిస్తాడు, రక్షించేవాడే చంపుతాడు. జో మారీల్ తోచ్ తారీల్, జో తారీల్ తోచ్ మారీల్ అన్నారు. ఆ మాటలు సృష్టి స్థితిలయ కారకుడు భగవంతుడే అని చెప్తున్నాయి. అంతేకాక బాబా వంటి మహాత్ముల సన్నిధిలో మరణించిన లేక చంపబడ్డ జీవులకు సద్గతి ప్రాప్తిస్తుందనే నిగూఢ భావం ఇమిడి ఉంది. నా ఈ అనుభవాల వివరణను ముగించే ముందు హరి సీతారాం దీక్షిత్ నాకు స్వయంగా వివరించిన 2 అపూర్వ సంఘటనను గూర్చి చెబుతాను. దీక్షిత్ ఆర్థిక పరిస్థితి సరిగా లేనప్పుడు ఒక బాకీదారునకు 30,000 రూపాయలు చెల్లించవలసి వచ్చింది. అప్పుడు తీర్చడానికి గడువు 4 రోజులే ఉంది. ఎలా తీర్చాలో ఏం చేయాలో తోచక దీక్షిత్ మదనపడసాగాడు. అదే రోజు అతని కలలో బాకీదారుడు కనిపించి అప్పు విషయం హెచ్చరించాడు. దీక్షిత్ అతనితో, నీవేమీ భయపడనవసరం లేదు. నాకు చమన్లాల్ మొదలైన మార్వాడీలందరూ తెలుసు. వారిని అడిగి డబ్బు తెచ్చి గడువు లోపల తప్పక నీ బాకీ తీరుస్తాను అని చెప్పాడు. తరువాత దీక్షిత్ మేల్కొని కలలో తాను సంభాషించిన దానిని గుర్తు చేసుకొని బాధపడ్డాడు. తన దైవమైన సాయిబాబా తనకు అండగా ఉండగా అవసరమైన విషయంలో అక్కరకు రాని సామాన్య మానవుల సహాయం పొందాలనుకోవడం తెలివి తక్కువతనమని తలచి పశ్చాత్తాపం చెంది వెంటనే బాబా పటం ముందు కూర్చొని తను చేసిన తప్పును మన్నించమని కన్నీరు కారుస్తూ ఆర్తిగా ప్రార్థించాడు. బాబా ఒక్కరే తమ భక్తులను కష్ట సమయంలో ఆదుకుంటారని నమ్మి తన బరువు బాధ్యతలన్నీ బాబాపై వేసి నిశ్చలంగా గడపసాగాడు. కానీ అప్పు తీర్చవలసిన గడువు తేదీ దగ్గర పడినా కూడా డబ్బు అందే అవకాశమేది కనబడలేదు. సరిగ్గా ఆ ముందు రోజు దీక్షిత్ ఆఫీసులో ఉండగా అతని సన్నిహిత స్నేహితుని కుమారుడు అతని దగ్గరకొచ్చాడు. తన వద్ద 30,000 రూపాయలు ఉన్నాయని, ఆ మొత్తాన్ని దేనిలో పెట్టుబడి పెడితే బాగుంటుందో తెలుపమని అడిగాడు. దీక్షిత్ పెట్టుబడులు వాటి సాధక బాధకాల గురించి వివరించాడు. ఒకవేళ ఆ డబ్బును తన దగ్గర మదుపు చేసే ఆలోచన కనుక ఉంటే తనను చివరిగా పరిగణలోనికి తీసుకోమని, అతని తండ్రితో ఉన్న సాన్నిహిత్యాన్ని ఆధారంగా చేసుకొని లాభపడాలనే ఉద్దేశ్యం తనకు ఎంతమాత్రమూ లేదని చెప్పాడు. ఇంకా ప్రస్తుతం తన ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఆ డబ్బును గడువు లోపల బహుశా తిరిగి చెల్లించలేకపోవచ్చని కూడా నిస్సంకోచంగా చెప్పాడు. ఇదంతా విని ఆ వ్యక్తి ఏమాత్రం భయపడకపోగా అంత నిజాయితీగా ఉన్న విషయాలు ఉన్నట్లుగా చెప్పడం వల్ల దీక్షిత్కు ఆ డబ్బు ఇవ్వాలని నిర్ణయించుకున్నానని చెప్పాడు. పితృ సమానులకు కష్ట సమయంలో సహాయం చేయకపోవడం భావ్యం కాదన్న భావంతో ఆ డబ్బు దీక్షిత్ స్వీకరించవలసిందే అని పట్టుబట్టాడు. ఆ డబ్బు తీసుకొని దీక్షిత్ గడువులోగా అప్పును తీర్చగలిగాడు. తమను సంపూర్ణంగా నమ్మిన వారిని బాబా తప్పక ఆదుకుంటారనే దానికి ఇదొక ఉదాహరణ. బాబా తన భక్తులకు సహాయపడే కార్యంలో భాగంగా ఎంతోమంది ఆలోచనలలో, సంకల్పాలలో మార్పులు తేగలరని, వేలాది రూపాయలను తమ భక్తుల కొరకు సమకూర్చి పెట్టగల సమర్థులని ఈ లీల ద్వారా నిరూపించారు.
దీక్షిత్ తమ్ముడు సదాశివ్ బిఏ ఎల్ఎల్బి చదివి న్యాయవాద వృత్తిని చేపట్టాడు. మొదట నాగపూర్లోను, తర్వాత బొంబాయి, ఖాండ్వాలలో ప్రాక్టీస్ చేసినా ఎక్కడా రాణించలేకపోయాడు. దీక్షిత్ బాబా ముందు చీటీలు వేశాడు. అతనిని బొంబాయికి తీసుకొని వెళ్ళవలసినదిగా బాబా ఆదేశం వచ్చింది. దాంతో అతనిని బొంబాయి తీసుకువెళ్ళి తన ఆఫీసులో పెట్టుకున్నాడు. కానీ అతను అక్కడ కూడా సంతృప్తికరంగా పనిచేయలేకపోయాడు. సదాశివ్ తిరిగి వెళ్ళిపోతానని తన అన్నతో చెప్పాడు. బాబా ఆదేశం మేరకు బొంబాయి తీసుకొని వచ్చిన ఫలితం ఎందుకు దక్కలేదోనని దీక్షిత్ ఆశ్చర్యపోయాడు. బాబా ఆదేశం వమ్ము కావడానికి వీలు లేదు. అందువలన మరికొద్ది రోజులలో వచ్చే దీపావళి సెలవుల వరకు సదాశివను ఖాండ్వా తిరిగి వెళ్లకుండా ఆగమని కోరాడు. ఈలోగా పరిస్థితులు అద్భుతమైన మలుపు తిరిగాయి. ఒకరోజు దీక్షిత్ను స్నేహితుడొకడు కలిసి, కచ్ రాష్ట్రం వారు తమ బ్యాంకులో పనిచేసేందుకు గుజరాతీ భాషా పరిజ్ఞానం ఉన్న నమ్మకమైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారని దీక్షిత్కు చెప్పాడు. దీక్షిత్ తన తమ్ముని విషయం ప్రస్తావించాడు. ఆ స్నేహితుడు తనకు సదాశివ్ ఖాళీగా ఉన్న విషయం తెలియదని, అతడైతే తనకు మరీ సంతోషమని అన్నాడు. వెంటనే కచ్ రాష్ట్రం వారికి అతడిని సిఫార్సు చేశాడు. నిజానికి సదాశివ్ న్యాయవాద వృత్తిలో పలు చోట్ల విఫలమైన నెలకు 1000 రూపాయల జీతంపై అతను బ్యాంక్ ఆఫీసరుగా నియమించబడ్డాడు. సదాశివ్ ఆ ఉద్యోగంలో చాలా కాలం పనిచేశాడు. దీనిని బట్టి బాబా సదాశివను బొంబాయి వెళ్ళమని ఆదేశించడంలోని ఆంతర్యం అతనికి శాశ్వత ప్రయోజనం చేకూర్చేందుకే అని అర్థమవుతుంది. సెప్టెంబర్ 13వ తేదీ 1956 ధానా శాంతారాం బల్వంత్ నాచ్నే ధనుకర్ హెడ్ గుమాస్తా తాలూకా పెరిస్తాడార్ మెజిస్ట్రేట్ కోర్ట్ కుర్లా కాయస్థ ప్రభువు. 1923లో సాయిలీలా మాసిక్ మాసపత్రికలో నా అనుభవాలు కొన్ని ప్రచురించబడ్డాయి. ఈ పత్రికలు అన్ని తరగతుల ప్రజలు చదువుతారనే అభిప్రాయం ఉంది. కాబట్టి సామాన్య ప్రజలు విశ్వసించని, అర్థం చేసుకోలేని వారి అవగాహనకు అందని విషయాలు చెప్పకుండా సంగ్రహంగా నా అనుభవాలను తెలియజేశాను. చాలా కాలం అయినప్పటికీ నా అనుభవాలన్నింటినీ తెచ్చుకునేందుకు ప్రయత్నించి చెప్పగలిగినన్ని పూర్తి వివరాలతో మీకు తెలియజేస్తాను. 1923 తరువాత నాకు కలిగిన అనుభవాలు కూడా చెప్తాను. 1909లో జరిగిన కొన్ని సంఘటనలను శ్రీ సాయిబాబాకు సంబంధమున్నట్లుగా అప్పట్లో అనిపించలేదు. బొంబాయిలోని బజేకర్ హాస్పిటల్లో మా అన్నగారికి గొంతు దగ్గర ఆపరేషన్ చేయవలసి వచ్చింది. మేమందరం ఆ ఆపరేషన్ విషయమై మదనపడుతూ ఆదుర్దాగా ఉన్నాము. అప్పుడు నేను దహనులో ఉన్నాను. మా ఇంటికి ఒక సాధువు వచ్చి 2 రొట్టె ముక్కలుంటే పెట్టమని అడిగాడు. మేమతనిని లోనికి ఆహ్వానించి సాదరంగా కూర్చోబెట్టి భోజనం వడ్డించాము. మా వదిన గారు ఆ సాధువుకు అన్ని పదార్థాలు వడ్డించింది. కానీ సాధువులకు వడ్డించ తగనిది కాదని తలచి బెండకాయ కూర వడ్డించలేదు. అయితే ఆ సాధువు ప్రత్యేకంగా ఆ కూరనే అడిగి పెట్టించుకొని తిన్నాడు. భోంచేసిన తరువాత ఆయన మమ్మల్ని అందరినీ ఆశీర్వదించి హాస్పిటల్లో ఆపరేషన్ విజయవంతంగా జరిగిందని చెప్పాడు. అదే రోజు నా స్నేహితుడు హరిబాబు మోరేశ్వర్ ఫాన్సే సాయిబాబా కృప వలన అంతా చక్కగా జరుగుతుందని అన్నాడు. నేను సాయిబాబా పేరు వినడం అదే మొదటిసారి. అప్పుడు నాకు బాబా గురించి ఏమీ తెలియదు. కానీ ఫాన్సేకు తెలుసునని స్పష్టమైంది. మా అన్నగారు సాయంత్రం బొంబాయి నుండి వచ్చి ఆపరేషన్ పూర్తయిందని, ప్రమాదం ఏమీ లేదని తెలిపారు. ఆపరేషన్ తరువాత ఒక సాధువు వచ్చి ఆపరేషన్ జరిగిన శరీర భాగంపై తన హస్తముంచి అంతా మంచే జరుగుతుందని ఆశీర్వదించి వెళ్ళిపోయాడని కూడా చెప్పారు. మా అమ్మగారి ఆపరేషన్ విజయవంతమై వారు త్వరలోనే కోలుకుని ఆరోగ్యవంతులయ్యారు.
श्री सच्चिदानंद सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचर बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत का सारा, सब ही जोट जमाना। जाना तुमने जगत का सारा, सब ही जोट जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दास गनो कहे अब क्या बोल, थक गई मेरी रसना। दास गनो कहे अब क्या बोल, थक गई मेरी रसना। साई रहम हर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहम नजर कर अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहम नजर कर मैं अंधा हूँ बंदा तुम्हारा,
मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू। अल्लाह इलाही रहम नजर कर, रहम नजर कर, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहम नजर कर। खाली जमाना मैंने गमाया, खाली जमाना मैंने गमाया, साथिया की रखा, साथिया की रखा, साथिया की रखा, तुम बिना कोई रहम नजर कर, रहम नजर कर, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहम नजर कर। अपने मस्जिद का झाड़ू गनू है, अपने मस्जिद का झाड़ू गनू है, मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे, तुम बाबा साई रहम नजर कर, रहम नजर कर, अब मोरे साई तुम बिना नहीं मुझे, माँ बाप भाई रहम नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निचर बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। Sai Baba,
సాయి బాబా 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 సాయి